ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అశ్విని కార్త ప్రారంభం, మేష సంక్రమణం. మేష సంక్రమణం ఈరోజు 11:49 జరుగుతుంది. మేష సంక్రమణం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ ద్వాదశి, రాత్రి 9:12 వరకు. నక్షత్రం శతభిష, మధ్యాహ్నం 1:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, రవి, కుజ, బుధ, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వీటి గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అధిక ధన నష్టము కలగటము, లేదా వీరికి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన మానసిక, శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాల గురించి తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఎటువంటి పనులు తలపెడుతున్నా ఈ పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తి కావటం, వాయిదా పడటం, జాప్యం ఉండటం, దీని వలన మానసికంగా ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది కనపడుతోంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటము, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వృత్తి వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి నూతన పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు అదనపు బాధ్యతలు కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, గౌరవ ప్రతిష్టలు పెరగటము, సంతానానికి అనుకూలంగా ఉండటం, స్థిరాస్తుల పైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఈరోజు సూర్యుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తువాహనాలు అమరే అవకాశంతో పాటు దైవ చింతన, దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి, సంతానానికి అభివృద్ధి, మానసిక ప్రశాంతత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నూతన బరువు బాధ్యతలు తీసుకునే ప్రయత్నంలో మీరు అనేక విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి గనక తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి. సంతానము, వారికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు ఉండటం, స్థానచలనము, బదిలీలు, దీంతో పాటు మీరు అనుకున్న విధంగా మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సూర్యుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారికి అర్ఘ్యం సమర్పించటం వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి శ్రమతో పాటు ప్రయాణాలు ఉండటము, అధిక ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం నెమ్మదిగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రతి నిమిషము ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, బదిలీలు ఉండటం, దీంతో పాటు అనుకున్న విధంగా ప్రతి పని సమయానుకూలంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకు మాత్రం హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఈరోజు సూర్య సంక్రమణం సందర్భంగా సూర్యుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉంటుంది. శత్రువుల వలన అధిక ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. చేయని పనులకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి పనిని కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. సానుకూలంగా నెమ్మదిగా తగిన విధంగా జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం వినటం, స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి సంతానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మార్పులు చేర్పులు, ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ జాప్యము ఉండే అవకాశాలుంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని విమర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయాసపడుతూ ఉంటారు. తులారాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేకపోవటం, ఉన్నతాధికారులకి ప్రతి విషయంలోనూ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగము, వ్యాపారంలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు స్థిరాస్తుల గురించి పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటము, రిపేరింగ్ వర్కులు ఉండటము, అలాగే దీంతో పాటు నూతన గృహం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇల్లు మారేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకుంటారు. కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. స్థిరాస్తుల పైన మీకు ఆర్థిక అనుకూలత వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉంటాయి. శారీరక బడలిక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి కుటుంబం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సూర్యుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యము, ఉద్యోగ వ్యాపారాలు, రుణ బాధలు వీటన్నిటితో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటము మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఏ పని తలపెడుతున్నా ప్రతి విషయంలోనూ జాప్యం ఉండటం వలన మీకు ఆలోచన అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సంతానము వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీ ఒక బంధువుల సహాయము లేదా మిత్రుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు కలిగి ఉండాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. మీరు ఆశిస్తున్నట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవమానాలు, నిందలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వాదోపవాదాలు కలుగుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నంలో మీరు ఆశించినట్టుగా సానుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాళీదేవి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన మార్పులు లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపార ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి కనిపించటం లేదు. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. మానసికంగా ప్రశాంతత లోపించటం అనారోగ్య సూచన గోచరిస్తోంది. ఇక మీ జీవిత భాగస్వామి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నంలో ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.